అందరికీ నమస్తే అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీ జరగబోతోంది. మేబీ ఈ వీడియో మీరు చూస్తున్న సమయానికి భేటీ అయిపోయి ఉండొచ్చు. లేదా జరుగుతుండొచ్చు. అంటే ఇందులో కీలకమైన అంశాలేంటి, మీటింగ్ అజెండా ఏంటి అనేది చాలా కీలకమైన అంశాలు. ఈరోజు ఒక క్లారిటీ రాబోతుందనమాట. ఈరోజు చర్చకు రాబోతున్న అంశాలు జిల్లాల పునర్విభజన అంశం. ఎందుకంటే జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. నెల రోజుల కిందటే ఒక నిర్ణయం తీసుకొని ప్రజాభిప్రాయానికి వెళ్తే అక్కడ కొన్ని తిరస్కృతులు వచ్చాయి, కొన్ని ఫిర్యాదులు వచ్చాయి, కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. దాదాపుగా 327 అభ్యంతరాలు వచ్చాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరు డివిజన్ తిరుపతిలో కలపొద్దు, నెల్లూరులోనే ఉంచండి అని ఒకటి. అలాగే ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురంలో కలుపుతున్నారు. అదేంటి, దర్శికి మార్కాపురానికి అరౌండ్ ఒక 50 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. దర్శి ఒంగోలుకు కూడా 50 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. కానీ అదే దర్శి నియోజకవర్గంలో కురిచేడు, దొనకొండ మండలాలు మార్కాపురంకి దగ్గరలో ఉంటాయి. కాబట్టి ఆ రెండు మండలాలని అవసరమైతే మార్కాపురం జిల్లాలో కలపడానికి రెడీ అవుతున్నారు అనమాట. ఇది ఒక ప్రపోజల్ రెడీ చేస్తున్నారు. అలాగే అన్నమయ్య జిల్లాకు సంబంధించి అన్నమయ్య జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాల్లో రైల్వే కోడూరు నియోజకవర్గాన్నేమో తిరుపతిలోను, రాజంపేట నియోజకవర్గాన్ని కడపలోను, అన్నమయ్య నియోజకవర్గాన్నేమో రాయచోటి నియోజకవర్గాన్నేమో మదనపల్లిలో కలపాలని చూస్తున్నారు అనమాట. అంటే ఈ డివిజన్ అంతా కొంచెం ఇబ్బందికరంగా మారింది. అంటే లోకల్ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఒక జిల్లానే లేకుండా చేసి, అన్నమయ్య అనే జిల్లానే లేకుండా చేసి అందులో ఉన్న నియోజకవర్గాలను ఒక్కొక్క జిల్లాలో కలిపేయడం అంటే అది కరెక్ట్ కాదు. ఒక జిల్లా ఇచ్చి 2022లో ఒక పేరుతో జిల్లా ఇచ్చి మళ్ళీ ఇప్పుడు జిల్లా లేకుండా సర్దుబాటు చేస్తామంటే ఎలా? అది కరెక్ట్ కాదు. మా జిల్లా ఉండాల్సిందే, మాకు జిల్లా కేంద్రం ఉండాల్సిందే అని చెప్పి స్థానికులు ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దాని మీద కూడా ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారు. జిల్లాల విభజన ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు 2022లో ప్రజాభిప్రాయాలకు సంబంధం లేకుండా నచ్చినట్టు చేసి పడేశారు. ఎడపడా చేసి పడేశారు. వాళ్ళకి ఏదనిపిస్తే అది చేసేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంచెం సెన్సిటివ్గా, చాలా జాగ్రత్తగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వెళ్ళాలనుకుంటుంది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు గూడూరునేమో నెల్లూరులో కలపాలని గూడూరు వాళ్ళు అంటారు. నెల్లూరు వాళ్ళేమో గూడూరు లేకపోతే ఎట్లా మాకు కలపనే అంటారు. గూడూరులో కొంతమంది ఏమో లేదు మాకు అది దగ్గర అటే ఉండాలంటారు. ఇలా రకరకాల అభిప్రాయాలు వస్తాయి. అందరూ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయరు. ఒక నియోజకవర్గంలో ఒక మండలానికి ఎలా ఒక అభిప్రాయం ఉండొచ్చు, మరో మండలంలో మరో అభిప్రాయం ఉండొచ్చు. అందుకే ఇట్లా ఈ పునర్విభజన మీద కొంచెం సెన్సిటివ్ టాపిక్ డిస్కస్ చేయాలని ఈరోజు క్యాబినెట్లో మాట్లాడబోతున్నారు. అండ్ దాని తర్వాత మరో కీలకమైన అంశం ఏంటంటే రుషికొండ భవనాలను ఏం చేయాలి, ఆతిథ్యానికి అంటే హోటళ్ళకి ఇద్దాము. ఆల్రెడీ తాజ్ లాంటి వాళ్ళు, అలాగే పెద్ద పెద్ద గ్రూపుల వాళ్ళు వచ్చారు, దాని మెయింటెనెన్స్కి లీజుకి తీసుకోవడానికి వస్తున్నారు. కానీ హోటళ్ళకు వద్దు, పర్యాటక రంగానికి ఇద్దాం లేదా ఇంకేదైనా ప్రజా అవసరాలకు ఉపయోగిద్దాం అనేది స్థానిక ప్రజాప్రతినిధుల సూచన. దాని మీద కూడా ఈరోజు డిస్కస్ చేయబోతున్నారు. దాంతోపాటు శాఖమూరులో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణానికి ఒక ఆమోదం తెలపబోతున్నారు. అలాగే ఐఏఎస్ అధికారుల భవనాలకు సంబంధించి అదనపు సౌకర్యాల కోసం కొంత గ్రాంట్ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే హోటల్లో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు తుళ్ళూరులో 6 ఎకరాల భూ కేటాయింపును కూడా ఈరోజు కేటాయిస్తారనమాట. తర్వాత ఇంకా అనేక భూ కేటాయింపులు ఎక్కువగా చర్చించబోతున్నారు. అన్నిటికీ మించి ప్రభుత్వానికి పార్టీకి ఒక గ్యాప్ వస్తుంది. ప్రభుత్వానికి పార్టీకి కొన్ని జిల్లాల్లో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ను క్లియర్ చేయాలంటే ఇన్ఛార్జ్ మంత్రులే కీలకం. ఇన్ఛార్జ్ మంత్రులు యాక్టివ్గా పనిచేయట్లా, పట్టించుకోవట్లా. దాని మీద కూడా ఈరోజు చర్చించబోతున్నారు. అన్నిటికీ మించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 34 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పనితీరు సరిగా ఉండట్లా. లాస్ట్ క్యాబినెట్లో కూడా సీఎం గారు చెప్పారు, ఎమ్మెల్యేల పనితీరు ఎక్కడైనా బాగోకపోతే, ఎమ్మెల్యేల మీద ఏమైనా ఫిర్యాదులు వస్తే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కాస్త చనువు తీసుకొని మాట్లాడాలి, కేడర్తో కూడా మాట్లాడాలి, ఎమ్మెల్యేలకు చెప్పాలి, ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలకి అని చెప్పారు. కానీ ఇన్ఛార్జ్ మంత్రులు చాలా చోట్ల అంత యాక్టివ్గా ఉండట్లేదు, పట్టించుకోవడం. కాబట్టి ఈరోజు ఆ 34 నియోజకవర్గాల్లో ఉన్న విభేదాలు, ఫిర్యాదులు అండ్ రకరకాల ఆరోపణల అంశంలో ఈరోజు కూడా సీఎం గారు మరోసారి చెప్పబోతున్నారు. దాంతోపాటు మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో టెండర్లు ఎక్కువగా రాలేదు, ఆల్మోస్ట్ ఫెయిల్ అయింది ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు దీనికి కేంద్రం అదనంగా కొన్ని రాయితీలు ఇస్తుంది. అదనంగా డబ్బులు ఇవ్వడానికి కేంద్రం రెడీ అవుతుంది, గ్రాంట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. దీన్ని అదనపు గ్రాంట్ ఇచ్చినప్పుడు, ప్రోత్సాహకాలు, రాయితీలు ఎప్పుడు ఎక్కువ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థలు టెండర్లు వేయడానికి వస్తాయి. పీపీపీ విషయంలో కూడా
ఇంకా అంత ముందుకు వెళ్ళడానికి కొత్తగా ఏమైనా నిబంధనలు చేరిస్తే బాగుంటుందా అనేది కూడా ప్రభుత్వం నిర్ణయించబోతోంది. దాంతోపాటు ఎల్పిఎస్ జోన్ 8లో లేఅవుట్ల అభివృద్ధి కోసం 1358 కోట్ల వరకు అవసరం అని చెప్పి గుర్తించారు. దానికి కూడా ఈరోజు ఆమోదం తెలపబోతున్నారనమాట. సో మొత్తానికి ఈరోజు క్యాబినెట్లో పీపీపీ అంశం అండ్ ఎమ్మెల్యేల పనితీరు మీద, ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరు మీద అండ్ ఋషికొండ భవనాలు, దాంతోపాటు జిల్లాల పునర్విభజన, ఇటువంటి కీలక అంశాలు అన్నింటి మీద క్లారిటీ రాబోతుందన్నమాట. అందుకే ఈరోజు క్యాబినెట్ భేటీ చాలా కీలకమైనది.